సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. వీసాలు అలాగే యూకేలో ఉద్యోగ అవకాశాలు, స్పాన్సర్షిప్స్ ఇలా ఇప్పిస్తానంటూ తమని చీట్ చేశారంటూ ఇప్పటికే యూట్యూబర్ నందూస్ వరల్డ్, సో నందూస్కు సంబంధించి ఆమె భర్త మీద కూడా ఇప్పటికే పోలీస్ కేసు నమోదైనటువంటి విషయం తెలిసింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు కూడా తమ ఇన్వెస్టిగేషన్ను పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేశారు. ముఖ్యంగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళని యూకే నుంచి ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు లుక్అవుట్ నోటీసులు ఏ విషయాల్లో జారీ చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు హైకోర్టు అడ్వకేట్ నాగరాజు గారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగరాజు గారు, గత ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఒక యూట్యూబర్గా ఫేమస్ అయినటువంటి నందుకు సంబంధించినటువంటి కేసు గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. నిజంగా వాళ్ళకు వచ్చినటువంటి ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళు ఈ విధంగా ఒక క్రైమ్కి పాల్పడి చీటింగ్ చేసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉంది కాబట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ చేయాలి. ప్రధానంగా ఇన్సిడెంట్ లో నందు స్కామ్ అని చెప్పి మనం అంటున్నాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రమనందన అని చెప్పేసి ఆమె పైన వీళ్ళ పైన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇబ్రాహీం పట్నం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది. ఇంకా వేరియస్ పోలీస్ స్టేషన్స్ లో కూడా క్రైమ్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. వీళ్ళు యూకే మరియు ఇతర దేశాలలో ఏదైతే స్కామ్ చేసిండ్రు అనే అలిగేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందికి వస్తుంది. ఫ్రాడ్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఒకవేళ కంపల్సరీ అయింది అంటే వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేసే పద్ధతిలో కోర్టు పర్మిషన్ తీసుకొని వాళ్ళకి లుక్అవుట్ నోటీసు జారీ చేసే పరిస్థితులు కోర్టు ద్వారా లీగల్ గా యాక్షన్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి లుక్అవుట్ నోటీస్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ప్రైమా ఫేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని లుక్అవుట్ నోటీస్ జారీ చేయాల్సిన ఇష్యూ జరిగితే అప్పుడు తర్వాత వాళ్ళను ఇంటర్పోల్ కి కంప్లైంట్ చేసి లుక్అవుట్ నోటీస్ ద్వారా వాళ్ళను స్వదేశానికి పిలిపించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరిపే పద్ధతి జరుగుతుంది. సో అంటే ఇక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడి సో వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉందంటారా? ఇంత సీరియస్నెస్ ఉందంటారా ఈ కేసులో? 100% ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే అకౌంటబిలిటీ ఉంది కదా, ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అయినట్టు స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇంకా ఇవి ఉన్నాయని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కన్వర్సేషన్ అవన్నీ కూడా పోలీస్ వారు గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా సవరించబడ్డటువంటి క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో బిఎన్ఎస్ఎస్ అంటే పాత సిఆర్పిసి పద్ధతి ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద చాలా సీరియస్ గా కొత్తగా మనం అమెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత వీళ్ళ అకౌంట్స్ కూడా స్క్వీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ప్రాపర్టీస్ కూడా వాళ్ళను హోల్డ్ లో పెట్టి వాటిని కూడా స్క్వీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ ప్రాపర్టీస్ కాకుండా వీళ్ళ బినామీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళది కూడా డిటెక్ట్ అయితే అవి కూడా చేస్తారు. కేవలం లుక్అవుట్ నోటీసు వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి పరిస్థితులలో ఫస్ట్ వాళ్ళ అకౌంట్స్ ఏదైతే ఉందో స్క్వీజ్ చేస్తారు. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళను జ్యుడిషియరీ కస్టడీ కూడా వీళ్ళు 14 days తీసుకోవచ్చు. ఒకప్పుడు కస్టడీ తీసుకోవాలంటే కోర్టు అనుమతి చాలా కష్టతరం ఉండేది. ఇప్పుడు కేవలం ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఈ సైబర్ క్రైమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కొత్తగా ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ పాత సిఆర్పిసి ఏదైతే చట్టం అనుకుంటున్నామో 14 days కస్టడీ తీసుకోవచ్చు. ఇట్ మే బి ఎక్స్టెండెడ్ అప్ టు 1 month వరకు కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి బాధితుల పక్షాన న్యాయం జరిగే దిశగా చట్టాలను వాటిని, ఎందుకంటే మారుతున్నటువంటి క్రైమ్స్ ఆధారంగా ఈ కొత్త చట్టాలలో ఈ ఒక దాన్ని పొందుపరచడం. నాగరాజు గారు, అందరికీ ఒక అనుమానం ఉంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసి బ్యాంకుల్ని, ప్రభుత్వాలను కూడా మోసం చేసి విదేశాలకు పారిపోయినటువంటి చాలామంది గనులను మనం చూస్తుంటాం. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ మీద అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ పోలీస్ కానీ లోకల్గా అక్కడెక్కడ కూడా వాళ్ళని పట్టుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. అలాంటిది ఇప్పుడు ఈ నందు అలాగే ఆమె భర్త మీద అంత సీరియస్గా ఈ కేసుని టేకప్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇది జరిగేదైనా? అదే ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అన్న అపోహలు అన్ని కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏది కూడా ఛేదించలేదు. కేవలం సోషల్ మీడియాకు, పబ్లిక్ డిస్కషన్స్ కు,
పేపర్ పబ్లికేషన్స్ కు కానీ అంతవరకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. కానీ పోలీస్ ఆఫీసర్స్ కు ఖచ్చితంగా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. వాళ్ళ పవర్స్ కనుక వాళ్ళు ఎక్సైజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ కనుక వాళ్ళు సరైన విధంగా ఇన్వెస్టిగేషన్, ఓన్లీ వాళ్ళకి పవర్ ఉంది ఇన్వెస్టిగేషనే, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయకపోతే హైకోర్టులో రిట్ జ్యుడిక్షన్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్ గా ఏదైతే లోకల్ కోర్ట్స్ లో కూడా మనం క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తలేరని కూడా వాళ్ళకు మనకు జేఎఫ్సిఎం సంబంధిత కోర్టులో కూడా, లోయర్ కోర్ట్స్ లో కూడా మనం పిటిషన్స్ ఫైల్ చేయొచ్చు. అలాగే నాగరాజు గారు, ఇప్పుడు జనరల్గా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో నిందితులు ఉంటేనో వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి, విచారించడానికే కొంత టెక్నికల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది. అది పోలీసులు అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా శాఖల మధ్య. కానీ ఇప్పుడు ఏకంగా విదేశాలు, అందులోనూ యూకే లాంటి ఒక డెవలప్డ్ కంట్రీకి సంబంధించినటువంటి అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని మాట్లాడాలన్నా కూడా ఈ స్థాయిలో జరగాలి అంటే టెక్నికల్గా అది ఎలా జరగాలి? అంటే ఇక్కడ ఏ స్థాయి ఆఫీసర్స్, ఏ స్థాయి గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయితే అక్కడ వీళ్ళ మీద విచారణ జరిగే అవకాశం ఉంది అంటారు. జనరల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దీనికి పెద్దల ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది ఎలా? యూకే లాంటి దేశాలలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చట్టాలు చాలా దృఢంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్, వాళ్ళకు డిలే సిస్టమ్ ఉండదు, ఇమ్మీడియట్ గా డిస్పోజ్ చేస్తారు. విత్ ఇన్ డేస్, విత్ ఇన్ మంత్స్ లోపల, 2-3 మంత్స్ లోపల ఒక క్రైమ్ అది కంపల్సరీ అది డిటెక్ట్ అవుతుంది, డిస్పోజ్ అవుతుంది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదన్నా కానీ డిస్పోజ్ అవుతుంది. కానీ వీళ్ళు ప్రాపర్ గా అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కేవలం ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్ఓ ఇస్ ఎ ఫైనల్ అథారిటీ. ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదైతే ఎక్కడైతే క్రైమ్ రిజిస్టర్ అవుతుందో అది ఉంటుందో, ఆ జిల్లాకు సంబంధించిన సిపి గారు లెటర్ పెడితే అక్కడ నుండి ఏదైతే కోర్టు పర్మిషన్ తీసుకొని ఇమీడియట్ గా అక్కడ యూకే ఏది లాస్ కి కనుక ఎండార్స్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళను మనకు హ్యాండ్ ఓవర్ చేసే పద్ధతి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మనము ఇక్కడ నుండి మనకు ఇంటర్పోల్ ద్వారా పర్మిషన్ తీసుకొని మన పోలీస్ పోయి కూడా అక్కడ వాళ్ళ సాయం తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొని రావచ్చు. ఓకే. సో నిజంగా ఇప్పుడు ఈ కేసులో అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ కానీ, ఉన్న పరిస్థితులు కానీ, బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత మోసపోయారనేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కానీ, రోజు రోజు కూడా స్కామ్కి సంబంధించినటువంటి విక్టిమ్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఈ కేసులో పర్టికులర్గా అక్కడున్న సెక్షన్స్ని బట్టి సో ఎన్ని రోజుల లోపల, ఎంత టైం లోపల వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, లేదంటే డైరెక్ట్గా ఇండియాకు పిలిపించే అవకాశం ఉంది, ఇక్కడ అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ఇండియాకు పిలిపించుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావాలి, ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఫైనల్ రిపోర్ట్ తయారైన తర్వాతనే వాళ్ళు అయితే రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళు వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కానీ దీనికి ఇది చీటింగ్ గ్రౌండ్ కింద వస్తుంది. అబౌట్ 10 years క్రైమ్ కిందికి తీసుకున్న ఉంటది. 10 years క్రైమ్ కిందికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్, ఏదైనా కూడా క్రైమ్ ఈజ్ క్రైమ్ కాబట్టి క్రైమ్ లో కంపల్సరీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా కోర్టు సాయంతో వాళ్ళను లుక్అవుట్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళని ఇండియాకు పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఖచ్చితంగా కన్విక్షన్ అయ్యే వరకు కూడా వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసేసి కేసు డిస్పోజ్ అయ్యే వరకు, అంటే ట్రయల్ కంప్లీట్ అయ్యే వరకు అది అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళను అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ కంట్రీకి పోకుండా వాళ్ళను అంటే ఇక్కడ కస్టడీ తీసుకొని వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్, అంటే ఇలాంటి ఫైనాన్షియల్కి సంబంధించిన చీటింగ్ కేసెస్లో ఈ విధంగా విదేశాల్లో ఉండి అక్కడ స్థిరపడిన వాళ్ళు, అక్కడ వేరే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులను ఆసరాగా చేసుకున్న వాళ్ళని, మోసపోయిన వాళ్ళని, సో ఇట్లా ఎప్పుడైనా రెడ్ కార్నర్ కానీ లుకౌట్ నోటీసు జారీ చేయడం కానీ జరిగి వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటి ఇష్యూస్లో? రైట్, మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే చాలా మంది క్రైమ్ చేసి అరబ్ కంట్రీస్ కంటే దుబాయ్ పోతే వాళ్ళు అక్కడ సెక్యూర్ చేస్తారు అక్కడ ఉన్న పరిస్థితులు అనే దాని మీద మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా మనం పట్టుకోలేకపోయిండ్రు అది ఇది అనేదాన్ని. అయితే చట్టంలో ఉన్న కొన్ని లొసుకులు,
వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని లొసుకుల అంటే ఆధారంగా ఇదే విజయ మాల్యా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే లండన్లో ఇదే యూకేలో పబ్లిక్గా ఓపెన్గా తిరుగుతూ ఇక్కడ గవర్నమెంట్స్ని ఇక్కడున్న న్యాయ వ్యవస్థలను కూడా సవాల్ చేస్తూ అతను ఇంటర్వ్యూస్లో మాట్లాడడం, మీడియాతో మాట్లాడడం, సోషల్ మీడియాలో మాట్లాడడం మనం వరుసగా చూస్తున్నాం. కానీ మనం ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో మనం అందరం కూడా ఆ చోద్యం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మీద జరుగుతాయా, అసలు నిజంగా విచారణ జరుగుతుందా అట్లీస్ట్ అనేది ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి అనుమానం. ఇప్పుడు ఉన్నోనికి ఒక న్యాయం లేనోనికి ఒక న్యాయం అనే విధంగా చట్టంలో డిస్క్రిమినేషన్ ఉన్నది అనేది నేను ఖచ్చితంగా ఒక యాజ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రాక్టికల్ గా మేము ఒక జ్యుడిషియరీకి తోటి బార్ బెంచ్ రిలేషన్ లో మేము చూస్తున్నటువంటి అంశాలలో చాలా మన భారతదేశ చట్టాలలో ఇవి పురాతనమైన చట్టాలు, ఇవి ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ క్రైమ్ అయినా కూడా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ద బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటంటే క్రైమే, తర్వాత పాలిటిక్స్. ఈ రకంగా ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా వీళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది. కానీ చట్టంలో కొత్తగా మొన్న సవరించినటువంటి చట్టాలలో క్రిమినల్ మేజర్ యాక్ట్స్ లో బిఎన్ఎస్ఎస్ సిఆర్పిసి ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా కొంత అమెండ్మెంట్ చేసిండ్రు, చాలా సీవియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కింద మాత్రం కొంత బాధితుల పక్షాన కొంత మేలు జరిగే ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటేట్స్ కల్పించిందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం సార్. అంటే ఈ బాధితులకి ఇప్పుడు ఒక హోప్ అనేది ఇవ్వచ్చు అంటారా? ఉంటుంది. ఇప్పుడున్న సెక్షన్స్ ప్రకారం కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత యాజ్ ఏ సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా సో ఖచ్చితంగా విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందని భావించవచ్చు. చట్ట ప్రకారంగా చట్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఒక పద్ధతి ప్రకారంగా పోతే, ఎందుకంటే ఇది సివిల్ క్రిమినల్ రెండు కేసెస్ కూడా వస్తాయి. రికవర్ ఆఫ్ మనీ కూడా వేసుకోవచ్చు, చీటింగ్ కూడా వేసుకోవచ్చు. ఈ రెండు కూడా పద్ధతి ప్రకారంగా పోతే, ఒకవేళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగలేదు అంటే హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేసుకొని ఒక పద్ధతిగా ఒక సినారియోగా పోతే కనుక ఖచ్చితంగా బాధితులకు న్యాయం 100% మనీ రికవరీ అయితే అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదే హైకోర్టు అడ్వకేట్ నాగరాజు గారు చెప్తున్నట్టుగా ఇటీవల మారినటువంటి చట్టాలకు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థలో మారినటువంటి సెక్షన్స్ వచ్చేటువంటి తీర్పులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉండొచ్చు. విక్టిమ్స్ కూడా న్యాయం జరిగే విధంగా కూడా పోలీస్ ఆఫీసర్స్ సీరియస్గా దీన్ని తీసుకున్నట్లయితే, ఒకవేళ వాళ్ళు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేని పక్షంలో హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి కోర్టు డైరెక్షన్ ద్వారా కూడా వాళ్లకు లుకౌట్ నోటీస్ అలాగే రెడ్ కార్నర్ నోటీస్ను జారీ చేసి ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఇందులో సివిల్ అండ్ క్రిమినల్ రెండు కేసులు కూడా వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? నందూస్కు సంబంధించి ఆమె భర్త మీద వచ్చినటువంటి ఆరోపణలు, కేసులకు సంబంధించి రోజుకు పెరుగుతున్నటువంటి బాధితుల సంఖ్యకు సంబంధించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇలాంటి సెలబ్రిటీస్, ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నటువంటి దురాఘాతాలు, చీటింగ్ సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.